ఈరోజు మనం సెకండ్ ఇయర్ సంబంధించి థర్డ్ పేపర్లో ఆంగ్లేయులు భూమి సిస్టమ్ విధానం ఆంగ్లేయులు భూమి సిస్టమ్ విధానం దీనికి సంబంధించి లాస్ట్ క్లాస్ లో డల్హౌస్లీ ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి లాస్ట్ క్లాస్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అదేవిధంగా వెల్లస్లీ యొక్క సైన్య సహకార పద్ధతి గురించి అంటే భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలను ఏ విధంగా బ్రిటిష్ వారు వశం చేశారు, ఈ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన వెల్లస్లీ యొక్క విధానం ఏంటి, అదేవిధంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం యొక్క ప్రాధాన్యత ఏంటి, డల్హౌస్లీ కాలం గురించి చూద్దాం. అయితే డల్హౌస్లీ అన్న ప్రస్తావన రాగానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1853 సంవత్సరంలో భారతదేశంలో తొలిసారిగా రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టారు. రైల్వే వ్యవస్థ మొట్టమొదటిసారిగా రైల్వే వ్యవస్థ భారతదేశంలో 1853లో డల్హౌస్లీ యొక్క పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టబడింది. అంటే రైల్వేలు ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. ఇతర కాలంలో రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఈ రైల్వే వ్యవస్థ మొట్టమొదటిసారిగా ముంబై నుంచి ఠానే వరకు, ముంబై నుంచి భారతదేశంలో తొలి రైల్వే వ్యవస్థ, తొలి ట్రైన్ నడిచింది అంటే ఏ ప్రాంతాల మధ్య అంటే ముంబై ఠానే ప్రాంతాల మధ్య తొలి ట్రైన్ నడిచింది. నుంచి ఈ రెండు పట్టణాల మధ్య 34 కిలోమీటర్స్, 34 కిలోమీటర్లు ఉన్న ఈ రెండు ప్రాంతాల మధ్య భారతదేశంలో తొలి రైలు నడిచిందని మనకు తెలుస్తుంది. అంటే ఎవరు ప్రవేశపెట్టారంటే డల్హౌసీ ప్రవేశపెట్టాడు 1853 సంవత్సరంలో. అయితే భారతదేశంలో తొలిసారిగా డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి ఈ రైల్వే వ్యవస్థ ముంబై ఠానే మధ్య తొలిసారిగా నడిచిందని మనం అనుకుంటే, మరి ఆంధ్రప్రదేశ్లో తొలి ట్రైన్ ఏ ప్రాంతాల మధ్య నడిచింది అనేది ప్రస్తావన వస్తే పుత్తూరు టు రేణిగుంట, పుత్తూరు టు రేణిగుంట, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతంలో తొలిసారిగా ట్రైన్ నడిచింది. పుత్తూరు టు రేణిగుంట మధ్య ఏపీలో తొలి ట్రైన్ నడిస్తే ముంబై టు ఠానే మధ్య భారతదేశంలో తొలి ట్రైన్ నడిచింది. అంటే భారతదేశంలో రైల్వే వ్యవస్థ ప్రధాన కారణం ఎవరంటే లార్డ్ డల్హౌసీ. అయితే ఇదేదో భారతదేశంలో రైల్వే వ్యవస్థ ప్రవేశపెట్టాడు, భారత అభివృద్ధికి వీళ్ళు నాంది పలికాడు అనుకోవడానికి ఇది ప్రధాన ఉద్దేశం కాదు. రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టడం కూడా ఒక రీజన్ ఉంది. బ్రిటిషర్స్ భారతదేశంలో ఆయా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రైల్వే వ్యవస్థను కూడా వాళ్ళు చాలా తెలివిగా ఇక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకే, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా, ఈ ఒడిశా కిందకొస్తే మన భారతదేశానికి సంబంధించిన విశాఖపట్నం, చెన్నై, ఇటువైపు కొచ్చి, గోవా, అదేవిధంగా బెంగళూరు, ముంబై, అంటే గుజరాత్ సమీపం, ఇది వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయా ప్రాంతాల్లో పండుతున్నటువంటి పంటలన్నీ కూడా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ ద్వారా అక్కడ చేరితే ఆ రైల్వే ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడి ఎక్కడైతే మనకి ఇక్కడ నౌకాశ్రయాలు ఉన్నాయో ఆ నౌకాశ్రయాల దగ్గరికి వాళ్ళు స్టోరేజ్ చేసుకుని అక్కడి నుంచి వాళ్ళ సముద్ర మార్గం ద్వారా తన మాతృదేశాన్ని తరలించుకోవడానికి చాలా ఈజీగా, అంటే వాళ్ళకి అనుకూలంగా మాత్రమే ఇది ప్రవేశపెట్టబడింది. భారతదేశంలో మనం ఏదైనా రైల్వే వ్యవస్థ పెట్టే మన భారతదేశాన్ని ఆధునీకరణ చేయడానికి వీళ్ళు ప్రయత్నించారంటే ఇండైరెక్ట్ గా ఆధునీకరణ అవి ఉండొచ్చు, కానీ డైరెక్ట్ గా వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే వాళ్ళ యొక్క అభివృద్ధికి భారతదేశం ఉన్నటువంటి ఉత్పత్తి, పంటల యొక్క సాగు చేసినటువంటి ఉత్పత్తిని తమ మాతృదేశాన్ని తరలించుకోవడానికి చేసినటువంటి ఈ ప్రయత్నం తర్వాత కాలంలో మనకు ఉపయోగపడింది. కానీ ముందుగా వీళ్ళు మాత్రం ఈ యొక్క డల్హౌసీ యొక్క పరిపాలన కాలంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టి తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి పంట, అంటే ఎందుకంటే
ఈ రైల్వే వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అనేది స్వీకరించిన తర్వాత చాలా త్వరితగతిగా ఆయా ప్రాంతానికి చేరుకుంటారు. అయితే ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి పంట కొన్ని ఎక్కువ కాలం నిలవలేనటువంటి కొన్ని పళ్ళు దానికి సంబంధించిన మెటీరియల్ ఏమైనా ఉన్నాయంటే రోడ్డు వ్యవస్థ ద్వారా ప్రయాణం చేయడం ద్వారా అవి రోడ్లలోనే ఆ ప్రయాణంలోనే అవి మగ్గిపోవడం పాడైపోవడం జరుగుతూ ఉండేది. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా ఈ యొక్క రైల్వే వ్యవస్థను ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఈ ప్రవేశపెట్టినటువంటి రైల్వే వ్యవస్థ ద్వారా వాళ్ళు చాలా నెమ్మదిగా ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ రోడ్డు వ్యవస్థ నుంచి రైల్వే వ్యవస్థ మార్చేయడం, తద్వారా మార్చినటువంటి రైల్వే వ్యవస్థ ద్వారా వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు అనుకున్న ప్రదేశానికి రీచ్ అవడం అనేది జరుగుతూ ఉండేది. అంటే ఆ విధంగా భారతదేశంలో తొలిసారిగా లార్డ్ డల్హౌసీ యొక్క పరిపాలనా కాలంలో మొట్టమొదటిసారిగా రైల్వే వ్యవస్థని ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ యొక్క డల్హౌసీ యొక్క పరిపాలనా కాలంలో మరొక ముఖ్య సంఘటన గురించి మనం మాట్లాడితే ఇక్కడ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ డల్హౌసీ. ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏంటి అనేది మనం చూస్తే అసలు మనం డల్హౌసీ గురించి అవగాహన చేసుకుంటే 1857 ఇయర్లో చూడగానే మనకి గుర్తుకొచ్చేది సిపాయిలు తిరిగిపోవటం అని ప్రస్తావన వస్తుంది. 1857 జరిగిన సంఘటన ఏంటంటే సిపాయిలు తిరిగిపోవడం. దీనికి మరో పేరు భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారు. సంగ్రామం యుద్ధం. సిపాయి తిరుగుబాటున భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్న ఒకటి. అంటే స్వాతంత్రం కోసం మొట్టమొదటిసారిగా భారతీయులు నిర్వహించినటువంటి విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఒక యుద్ధంగా జరిగినటువంటి మొట్టమొదటి సంగ్రామంగా ఇది 1857 జరిగిన సిపాయి తిరుగుబాటు అంటారు. అందుకనే అంటే బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసి మొట్టమొదటిసారిగా భారతీయుల యొక్క ఐక్యతను చూడటువంటి మొట్టమొదటి ఉద్యమంగా 1857లో ఈ మేరట్లో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మేరట్లో మంగళ పాండే అనేటువంటి ఒక భారతదేశానికి చెందినటువంటి ఒక జాతీయుడు బ్రిటిష్ అధికారిని కాల్చి చంపడంతో ఈ తిరుగుబాటు అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు. దీనికే భారతదేశంలో ఉన్న చాలా మంది సైనికులు భారత ప్రజలు మంగళ పాండే యొక్క సాహసాన్ని అభినందించారు. తద్వారా భారతదేశంలో ప్రజలు ఉద్యమం బాధపడ్డారు. బ్రిటిష్ వారి మీద ఎదురుదాడి చేశారు. కాబట్టి భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, స్వాతంత్రం కోసం భారతీయులకు ఐక్యత కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, భారతదేశ స్వాతంత్రానికి నాంది పలికినటువంటి సంఘటనగా దీన్ని పేర్కొనడం జరిగిన చరిత్రకారులు. అయితే తర్వాత కాలంలో బ్రిటిష్ వారు ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేశారు. కానీ ఎప్పటికైనా సరే భారతీయులు ఐక్యత సాకి వాళ్ళ యొక్క మాతృదేశమైనటువంటి భారతదేశం నుంచి మనం తమ మాతృదేశమైనటువంటి ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలని బ్రిటిష్ వారు గ్రహించారు. భారతదేశంలోని బ్రిటిష్ వారు ఎలా అయినా సరే మన దేశానికి మనం వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ వాతావరణం అంత అనుకూలంగా లేదన్న విషయాన్ని బ్రిటిష్ వారు గమనించింది ఎప్పుడంటే భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనే సిపాయి తిరుగుబాటు సిచ్యువేషన్ లోనే వాళ్ళు గ్రహించగలిగారు. ఇది రావడానికి ప్రధాన కారణం ఎవరంటే డల్హౌసీ అన్నమాట. ఎందుకంటే భారతదేశం బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఆ రోజుల్లో డల్హౌసీ గవర్నర్ జనరల్ గా కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే ఇతని యొక్క విధానాలు తిరుగుబాటుకు నాంది పలికాయి. ఏంటి డల్హౌసీ యొక్క పరిపాలనా కాలంలోనే కదా భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారిగా రైల్వే భారతదేశంలో ముంబై నుంచి ఠానే వద్ద నడిచిందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే పుత్తూరు నుంచి రేణిగుంట ప్రాంతాల మధ్య తొలి ట్రైన్ నడిచిందని మనం చెప్పాం. మరి ఇతను డెవలప్ కోసమే, ఆధునీకరణ కోసమే అన్ని ప్రయత్నం చేశాడు కదా. మరి ఇతను ఎలా చేయడం ఏంటి అంటే ఇతని యొక్క పరిపాలనా కాలం తన యొక్క అనుకూల మాతృదేశానికి అనుకూలంగా చూసుకుంటూనే భారతదేశంలో అత్యధిక భూభాగాలు తమ వశం చేసుకోవాలనే ఉద్దేశంతో లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ గుజరాత్, మధ్యప్రదేశ్, గ్వాలియర్, ఈ యొక్క ఉత్తరప్రదేశ్, మేరట్, ఈ యొక్క సమీప ప్రాంతాలు ఉత్తర భారతదేశంలో మెజారిటీ యొక్క చిన్న చిన్న రాజ్యాలను కూడా భారతదేశానికి చెందినటువంటి స్వదేశీ రాజులు రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ స్వదేశీ రాజులు, విదేశీ రాజులు అన్న గురించి ఒకసారి మన జ్ఞాపకం. స్వదేశీ రాజులు అంటే మన దేశంలోనే ఉంటూ మన యొక్క రాజ్యాన్ని పరిపాలించే మన రాజులు, మన జాతీయత, భారతదేశానికి చెందినటువంటి జాతీయత పౌరసత్వం కలిగినటువంటి రాజులు
స్వదేశీ రాజులు. అంటే మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం స్వదేశీ. ఇదే భారతదేశానికి ఈ యొక్క పోర్చుగీస్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు, డేన్లు వచ్చారు, ఫ్రెంచ్ వారు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చారు. వీళ్ళు విదేశాల నుంచి వచ్చారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తమ పాదక్రాంతం చేసుకున్నారు. వాళ్ళు విదేశీయులు. అంటే స్వదేశీ రాజులు, విదేశీ రాజులు. ఆ రాజులు అంటే వాళ్ళ పరిపాలనా కాలంలో వాళ్ళు విదేశీయులు అయ్యారు. మన రాజ్యాన్ని మనం పరిపాలించుకుంటే మన స్వదేశీయులు అయ్యారు. ఇక్కడ వీళ్ళు బ్రిటిష్ వారైనటువంటి లార్డ్ డల్హౌసీ యొక్క గవర్నర్ జనరల్ యొక్క పరిపాలనా కాలంలో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు అంటారు. ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఝాన్సీ లేకపోతే గ్వాలియర్, ఇక్కడ ఆగ్రా సమీప ప్రాంతాల్లో, అయోధ్య దగ్గర వాళ్ళ యొక్క భారతదేశానికి చెందినటువంటి హిందూ రాజులు, మన దేశానికి సంబంధించినటువంటి మన రాజులే, మన స్వదేశీ రాజులే మన ప్రాంత ప్రజలను వీళ్ళు చిన్న చిన్న ప్రాంతాలకు ఏర్పాటు చేసుకుని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళకి రాజులకి యువరాజులు లేరు, వారసత్వం లేదు, సంతానం లేదు. ఒక రాజు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఏదో ఒక రాజ్యాన్ని ఉందాం, ఇది భారతదేశంలో చిన్న రాజ్యం, దీన్ని హిందూ రాజు ఒక రాజు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ రాజు భార్య భర్తలకు వెళ్ళినటువంటి సంతానం లేదు, వాళ్ళ సంతానం కలగలేదు, అంటే వారసులు లేదు. మరి ఈ రాజు చనిపోతే ఈ రాజ్యం ఎవరి వశం అవుతుంది అంటే, ఇక్కడ సమస్య అనేది వీళ్ళు ఏం చేశారంటే, హిందూ రాజులు నా తదనంతరం నా రాజ్యానికి మరి వారసత్వం కావాలి, నాకు సంతానం లేదు కాబట్టి ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు, ఇంత ఉన్నతమైనగా తీర్చిదిద్దారని ఈ రాజు చాలా తెలివిగా దానికి అనునాయుడు, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి అనునాయులు కానీ, చిన్నాన పెద్ద పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళ బంధుత్వకు సంబంధించినటువంటి నమ్మిన బండ్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళు దత్తత తీసుకునేవారు. దత్తత తీసుకుంటే హిందూ రాజుకి తర్వాత వారసుడిగా ఈ దత్తత పుత్రుడు ఉన్నాడు కాబట్టి ఈ దత్తపుత్రుడే రాజు చనిపోయిన తర్వాత ఈ రాజ్యానికి రాజు అయ్యేవాడు. ఇది అనాది కాలం నుంచి వారసత్వంగా భారతదేశంలో కొనసాగుతుంది. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళేమో తల్లిదండ్రుల రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. పిల్లలు లేని వాళ్ళు రాజులు తమ చిన్నాన్ని పెద్దనాన్న వాళ్ళకి సంబంధించిన బంధువులకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ నమ్మిన బట్టలు ఉన్నటువంటి వ్యక్తులని వారసత్వంగా తీసుకుని దత్తత తీసుకుని వాళ్ళ వారసులుగా కొనసాగుతున్నారు. అలా కొనసాగింది కాబట్టి మనకు మొదటి పీరియడ్ లో ఒకరి తర్వాత ఒకరు రాజులు వచ్చేసారు. ఎందుకంటే బాబర్ పరిపాలించాడు, బాబర్ తర్వాత రాజ్యానికి హుమాయూన్ వచ్చాడు. ఎందుకంటే బాబర్ కొడుకు హుమాయూన్ తర్వాత అక్బర్ వచ్చాడు. అక్బర్ అంటే హుమాయూన్ కొడుకు అక్బర్ జహాంగీర్ వచ్చాడు. జహాంగీర్ తర్వాత షాజహాన్ వచ్చాడు. షాజహాన్ తర్వాత ఔరంగజేబ్. అంటే ఒకరి తర్వాత ఒకరు పిల్లలు వీళ్ళు. భారతదేశానికి బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తే 1526లో మొదటి యుద్ధం తర్వాత బాబర్ చనిపోయిన బాబర్ కొడుకు హుమాయూన్ రాజ్యానికి వచ్చాడు. ఇది ఒక కొడుకున్నాడు కాబట్టి హుమాయూన్ రాజ్య పరిపాలన చేశాడు. హుమాయూన్ చచ్చిపోయిన తర్వాత హుమాయూన్ కొడుకు అక్బర్ రాజ్యానికి వచ్చాడు. తర్వాత అక్బర్ చనిపోయిన తర్వాత అక్బర్ కొడుకు జహాంగీర్ వచ్చాడు. జహాంగీర్ చనిపోయిన తర్వాత జహాంగీర్ కొడుకు షాజహాన్ వచ్చాడు. షాజహాన్ చనిపోయిన తర్వాత షాజహాన్ కొడుకుల్లో 4 కొడుకులు ఉన్నారు. షాజహాన్కి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకుల్లో 3వ వాడైనటువంటి ఔరంగజేబు రాజ్య పరిపాలనకు వచ్చాడు. అంటే వారసులు ఉన్నారు, ఒక తర్వాత ఒకరు వచ్చారు రాజ్యానికి. కానీ వారసత్వం లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ ఏం చేసి హిందూ రాజులు తమ యొక్క వ్యక్తులుగా కొంతమంది పిల్లలు లేనటువంటి చిన్న పెద్దల పిల్లల్ని మనం దత్తత తీసుకున్నారని చెప్పాం. అంటే దత్తత స్వీకరించ చాలా అంగరంగ వైభవంగా ఆ పట్టాభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. కానీ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, ఇక్కడ చెన్నైలోని, వెస్ట్ బెంగాల్ కోల్కతాలో, ముంబైలో, ఢిల్లీ సమీప ప్రాంతాల్లో, గోవా దగ్గర, ఈ కొచ్చిన్ దగ్గర కొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుని ఆ రాజ్య పరిపాలన చేస్తున్నారు. దేవుడు ఏం చేశారు, చాలా తెలివిగా భారతదేశంలో మీ యొక్క విశాలమైనటువంటి దేశాన్ని ఆక్యుపై చేయాలి, సిరి సంపదలతో తొలతూగుతున్నటువంటి భారతదేశాన్ని తమ పాదక్రాంతం చేసుకోవాలని చాలా ఆశతో ఉన్నటువంటి ఆంగ్లేయులు చాలా తెలివిగా ఏం చేశారంటే, నెమ్మదిగా భారతదేశ రాజకీయ రంగంలో అడుగు పెట్టారనమాట. అప్పటివరకు చిన్న చిన్న తగాదాలు ఉంటేనే వాళ్ళు సాయం చేసేవారుగా ఉండేవారు. కానీ చాలా తెలివిగా వీళ్ళు భారతీయ రాజకీయ రంగంలో పాలు పెట్టారు. అందుకనే 1757 ప్లాసీ యుద్ధంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే, 1764 బాక్సర్ యుద్ధంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు మన భారతీయ రాజకీయ రంగంలో అడుగు పెట్టారు అని చెప్పాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, బ్రిటిష్ వారి యొక్క విధానం నెమ్మదిగా రాజ్యాన్ని తమ పాదక్రాంతం చేసుకోవడం. దాన్ని ఎవరో అక్షరాలను నెరవేర్చారు అంటే డల్హౌసీ దానికి న్యాయం చేశాడు. ఎందుకంటే డల్హౌసీ బ్రిటిష్ వారి సిద్ధాంతం, అందులో డల్హౌసీ బ్రిటిష్ వారికి చాలా అభిమానం.
ఎందుకంటే ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి డల్హౌస్ కి సంబంధించినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి భారతదేశానికి గవర్నర్ జనరల్ గా వచ్చి భారతదేశాన్ని బ్రిటిష్ వారు వశం చేయడానికి అనేక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో చేసినటువంటి అడుగు సక్సెస్ సాధించాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం మీరు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ దత్తత స్వీకారాన్ని అతను ఖండించాడు అనమాట. దత్తత స్వీకరణ సిద్ధాంతాన్ని రద్దు చేశాడు. ఇక నుంచి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు వారసత్వంగా వాళ్ళే రాజ్యంగా రావాలి. బాబు హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు ఎవడ పిల్లవాడు వాడు ఎవరు వారసత్వం వాళ్ళ కొడుకులు. కానీ వీళ్ళకి ఈ రాజుకి పిల్లలు లేదు. దత్తత స్వీకరణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు. వీడు వచ్చిన తర్వాత డల్హౌస్ ఏం చేశారంటే దత్తత తీసుకోవడం కుదరదు, ఎవరు కుమారుడు ఉంటే ఎవరికి సంబంధించిన వారసత్వం ఉంటే వాళ్ళే రాజ్య పరిపాలన చేయాలి తప్ప దత్తత స్వీకరణ కుదరదు అని చెప్పాడు. ఎప్పుడైతే దత్తత స్వీకరణ కుదరదు అని సిద్ధాంతం ఇది ప్రవేశపెట్టారో భారతదేశంలో చాలా రాజ్యాలకు ఆ రోజుల్లో సంతానం లేదు. ఆ సంతానం లేనటువంటి రాజ్యాల్లో గ్వాలియర్, ఝాన్సీ, అదేవిధంగా ఇక్కడ ఉజ్జయిని, లక్నో, అయోధ్య ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ రోజుల్లో వారసత్వం లేనటువంటి రాజ్యాలు. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటేనే మరి ఝాన్సీ లక్ష్మీబాయి పేరునే ఉంటాం మనం. ఇక్కడ ఆమె పేరు లక్ష్మీబాయి మాత్రమే. కాబట్టి ఝాన్సీ అనేది ఒక రాజ్యం పేరు అనమాట. ఝాన్సీ అనేది ఒక రాజ్యం పేరు. ఈ ఝాన్సీ అనే రాజ్యాన్ని ఈ లక్ష్మీబాయి సంబంధించినటువంటి వాళ్ళ వారసులు వాళ్ళ రాజ్య పరిపాలన చేస్తున్నారు. అయితే వాళ్ళకి కలిగినటువంటి సంతానం పుత్ర సంతానం లేనందువల్ల ఆ రాజ్యానికి ఝాన్సీయే తనకి ఝాన్సీ ప్రాంతానికి పరిపాలకులుగా ఆవిడ ఎంటర్ అయింది. అందుకనే ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి పేరైతే ఝాన్సీ ప్రాంతాన్ని పరిపాలిస్తుంది కాబట్టి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు రావడం అనేది జరిగింది. మరి ఇక్కడ వారసులు కాకుండా ఒక లేడీ రాజ్యానికి అన్న తన సమయమైనటువంటి బ్రదర్ కానీ తమ్ముడు కానీ వాళ్ళ సంతానం లేని సందర్భంలో ఈ స్త్రీయే రాజ్యాన్ని అధికారం చేపట్టింది. మరి ఇక్కడ బ్రిటిష్ రూల్ ప్రకారం కొడుకు ఎవరైతే వారసత్వంగా రావాలో వాళ్ళ రాజ్య పరిపాలన చేయాలి. ఇక్కడ స్త్రీ ఈ రాజ్యానికి వారసత్వంగా వచ్చి వీళ్ళకి ఈ రాజ్య పరిపాలన స్టార్ట్ చేసింది. కాబట్టి ఇలా ఝాన్సీ లాంటి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే వారసత్వం లేదో ఆ రోజుల్లో అయోధ్య, ఆగ్రా, అదే ఢిల్లీ సమీప ప్రాంతాలు, ఇక్కడ ఉజ్జయిని ఈ సమీప ప్రాంతం మేరకు సంబంధించిన రాజ్యాలు అన్ని కూడా వారసత్వం లేకుండా స్త్రీలతో రాజ్య పరిపాలన కానీ వాళ్ళ సమయంలో వాళ్ళతో రాజ్య పరిపాలన చేయడం వల్ల ఈ డల్హౌస్ ఏం చేశారంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏంటంటే వారసులు లేకుండా రాజులు చనిపోతే ఆ భూమి అంతా కూడా బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోద్దని నూతనంగా ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఇక్కడ వారసత్వం ఒకళ్ళ పిల్లల తర్వాత ఒకళ్ళు వారసత్వం ఉన్నారు, రాజ్య పరిపాలన చేశారు. మరి ఇక్కడ ఝాన్సీకి సంబంధించినటువంటి రాజ్యానికి తండ్రి చనిపోయాడు, రాజ్యం వారసత్వం కుమారుడు రావాలి, కుమారుడు లేడు, కూతురు, ఈ కూతురు రాజ్యానికి వచ్చింది. నా తండ్రి రాజ్యం ఇది, నేను రాజ్య పరిపాలన చేస్తాను అని రాజ్యం. అయితే ఇక్కడ ఇలాంటి రాజ్యాన్ని దత్తత స్వీకరణ కానీ లేకపోతే ఎవరన్నా దత్తత తీసుకుని రాజ్య పరిపాలన చేయడం కానీ ఇతరు ఎవరు కూడా ఒప్పుకోలేదు అనమాట. వారసత్వం కోసం అయితేనే కొనసాగే విధంగా దాన్ని రూపొందించాడు ఎవరు ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. అలాగా భారతదేశంలో వారసులు లేకున్నటువంటి రాజ్యాలన్నీ కూడా రాజు చనిపోతే ఆ రాజ్యాలన్నీ కూడా బ్రిటిష్ వారి పాదాక్రాంతం అయిపోతాయని రాజ్య సంక్రమణ అంటే తీసుకోవడం, ఆ రాజ్యాన్ని తన వైపు తీసుకుని ఒక నూతన సిద్ధాంతాన్ని డల్హౌస్ ని ప్రవేశపెట్టాడు. అందుకనే 1850 సిపాయి తిరుగుబాటుకి పరోక్షంగా ఇతర సిద్ధాంతాలు కారణమయ్యాయని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే బ్రిటిష్ వారు తమ వారసులు లేకుండా చనిపోయినటువంటి రాజ్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి సైనికులతో చేతులు కలిపారు. ఈ రాజ్యాల యొక్క అధినేతలందరూ కూడా చేతులు కలిపి ఈ సిపాయి తిరుగుబాటులో ఈ రాజ్యాన్ని కోరుకున్న రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఝాన్సీ ప్రాంతాన్ని లక్ష్మీబాయి ఏ విధంగా బ్రిటిష్ వారి యొక్క రాజ్యాన్ని తమ పరం చేస్తున్నారన్న విషయం తెలిసిందో, ఇలాగ ఎవరైతే ఉన్నారో దత్తత ద్వారా రాజ్యాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని సిపాయి తిరుగుబాటులో పాల్గొన్నారనమాట. అందుకని మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మనం ఒక ముగ్గురు పేర్లు మొట్టమొదటిసారిగా వీళ్ళ ప్రస్థానం వస్తుంది. ఎందుకంటే 1850 సిపాయి తిరుగుబాటులో నాయకత్వం వహించినటువంటి స్త్రీ ఎవరంటే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి. మరి దీనికంటే ముందుగానే మనకి కాకతీయ కాలంలో ఒక మహిళ పేరు ఎక్కువ వినపడుతుంది. కాకతీయ కాలంలో రాజ్య పరిపాలన చేసినటువంటి మహిళ ఎవరంటే మనకి
రుద్రమదేవి ఎవరు? ఈ పర్సన్ ఎవరు? మనకి ఇక్కడ ఆది కాలంలో మనకి ఇండిపెండెన్స్ టైంలో 1850 తిరుగుబట్టు ఇచ్చారు కారణాలు ఝాన్సీ లక్ష్మీబాయి అయితే రుద్రమదేవి కాకతీయ రాజ్యానికి చెందినటువంటి స్త్రీ అనమాట. గణపతి దేవుడి యొక్క కుమార్తె. గణపతి దేవుడు అంటే కాకతీయ వంశాన్ని అత్యధిక కాలం రాజ్య పరిపాలన చేసినటువంటి ఇంచుమించు 62 సంవత్సరాలు కాకతీయ వంశాన్ని పరిపాలన చేశారు. కాకతీయుల యొక్క ముఖ్యమైనటువంటి రాజుల్లో గణపతి దేవుడు ప్రధానమైన పాత్ర పోషించాడు. తర్వాత గణపతి 62 సంవత్సరాల అనంతర కాలం రాజ్యం ఉన్నతంగా రాజ్య పరిపాలన చేశాడు. కాకతీయుల యొక్క రాజ్యం గొప్ప చక్రవర్తి అయినటువంటి గణపతి దేవుడు కలిగినటువంటి ఏకైక సంతానం రుద్రమదేవి. పెద్ద కుమార్తె కూడా రుద్రమదేవి ప్రాధాన్యత వహించింది. కాబట్టి మరి వాస్తవంగా ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ వారి ప్రసారం కానీ ఇది కానీ లేదు కాబట్టి రుద్రమదేవి రాజ్య పరిపాలన చేసింది. రుద్రమదేవి అంటే రాజ్య పరిపాలన చేయడం అంటే ఎక్కడో వాళ్ళు వారసత్వంగా ఇక్కడ కొనసాగించారు లేదా ఈ ప్రాంతాన్ని ఏలారని చెప్పడానికి రుద్రమదేవి మన నిడదవోలు ప్రాంత పాలకుడైనటువంటి చాళుక్య వీరభద్రుడు చాళుక్యులు పెళ్లి చేసుకుంది. మనకి తూర్పు చాళుక్యుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, మధ్య చాళుక్యులు అని మనం బాగా విభజన చేస్తాం. అంటే తూర్పు చాళుక్యులు, తూర్పు భారతదేశానికి తూర్పు వైపు ఉన్నటువంటి చాళుక్యులు తూర్పు చాళుక్యులు. మనకి ఈ పెదవేగి, ఏలూరు, ఈ దెందులూరు, అదేవిధంగా ఈ సరౌండింగ్ ప్రాంతాలంతా కూడా మనకి వేంగి రాజ్యం అనే వాదాన్ని అంటే దాన్ని చాళుక్యులు పరిపాలించేవారు. తూర్పు వైపున భారతదేశానికి తూర్పు వైపున ఉంది కాబట్టి వీళ్ళని తూర్పు చాళుక్యులు అంటారు. వీళ్ళ రాజధాని వేంగి. ఇప్పటికే ఉంది ఆ పెదవేగి. మనకి ఏలూరు దగ్గర సరౌండింగ్ లో పెదవేగి అనేటువంటి ఒక ఏరియా ఉంది, ప్లేస్ ఉంది పెదవేగి. అప్పుడు ఆ ప్రాంతాన్ని వీళ్ళు తూర్పు చాళుక్యులు వేంగి చాళుక్యులుగా అంటే ఆ వేగి నుంచి వేగిగా మారింది. ఈ తూర్పు చాళుక్యులు పెదవేగి లేకపోతే వేంగి వైపు ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా రాజధాని చేసి రాజ్య పరిపాలన చేశారు. ఆ రాజ్య పరిపాలన చేసినటువంటి ఆ యొక్క రాజవంశానికి చెందిన వాడే చాళుక్య వీరభద్రుడు అనేవాడు. నిడదవోలు ప్రాంత పాలకుడిగా ఆ యొక్క రాజ్యం అంతా కూడా తమ ఆధీనంలో ఉంది. ఆ నిడదవోలు ప్రాంత పాలకుడైనటువంటి చాళుక్య వీరభద్రుడే మన ఎవరు చేస్తున్నాడంటే రుద్రమదేవి చేస్తున్నాడు అనమాట. ఈ నిడదవోలు సరైన ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ యొక్క పరిపాలన కాలంలో ఆ రోజుల్లో ఉండేవి. మరి వాళ్ళ సంతానం విషయంలో చూసుకుంటే మనకి తర్వాత రుద్రమదేవి ఏం చేసింది, తనకి కూడా మన సంతానం లేదు. గణపతి దేవుడికి స్త్రీలే, మళ్ళీ రుద్రమదేవి కూడా పురుష సంతానం లేదు. ఆవిడ కూడా కుమార్తె ముమ్మడమ్మ అనే ఒక కుమార్తె పుట్టింది. ఆ ముమ్మడమ్మకి తర్వాత మళ్ళీ ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరే రెండవ ప్రతాపరుద్రుడు. మనకి కాకతీయ సామ్రాజ్యం అంటే వారసత్వం గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే రుద్రమదేవి పురుష సంతానం లేదు, ఆవిడ కూడా స్త్రీయే పుట్టింది. ఆ స్త్రీ ఏమో ముమ్మడమ్మకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు రెండవ ప్రతాపరుద్రుడు. అప్పుడు రుద్రమదేవి ఏం చేసింది, తన రాజ్యాన్ని కాకతీయ రాజ్యాన్ని మరి వారసత్వంలో కొడుకు లేడు కాబట్టి కొడుకైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడిని రాజుగా పట్టాభిషక్తులుగా కాకతీయ సామ్రాజ్యాన్ని తన వశం చేసింది అనమాట. అందుకనే కాకతీయ వంశంలో చెట్టు చివరవాడు రెండవ ప్రతాపరుద్రుడు. ఇక్కడికి రెండవ ప్రతాపరుద్రుడు అంటే తనకి మనవడు అనమాట, దత్తత తీసుకుందనమాట. తన కుమారుడైనటువంటి మనవడిని దత్తత తీసుకుని రుద్రమదేవి అనంతరం కాకతీయ వంశాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని కూడా కాకతీయులు ఆంధ్ర ప్రాంతాన్ని ఏ అయితే ప్రాంతాన్ని అయితే వాళ్ళు రాజ్య పరిపాలన చేశారో అవన్నీ కూడా రెండవ ప్రతాపరుద్రుడు రాజ్య పరిపాలన చేశాడు. అంటే అప్పటి వరకు కూడా ఈ వారసత్వం ఉంది, దత్త స్వీకరణ సిద్ధాంతం ఉంది. కాబట్టి రుద్రమదేవి తర్వాత తన కూతురికి ఇవ్వకుండా కూతురు కొడుకైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకుని రుద్రమదేవి యొక్క మరణాంతరం రెండవ ప్రతాపరుద్రుడు రాజ్య పరిపాలన చేశాడంటే దత్తత తీసుకున్నాడు, మనవడే రాజ్య పరిపాలన చేశాడు. కానీ ఈ రుద్రమదేవి పరిపాలన ఎప్పుడో బ్రిటిష్ వారు రాకముందు ఎప్పుడో జరిగినటువంటి సంఘటన ఇది, కాకతీయ రాజ్య పరిపాలన. కానీ బ్రిటిష్ వారు వచ్చిన అర్థం ఏం చేశారు, ఈ దత్తత స్వీకరణ సిద్ధాంతాన్ని రద్దు చేసి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి ప్రధాన కారణం అంటే డల్హౌసీ అన్నమాట. ఏవైతే సంతానం లేదో, ఎవరైతే పిల్లలు లేరో, రాజు సంతానం లేనటువంటి రాజ్యాలన్నీ కూడా బ్రిటిష్ వారు తను వశం చేసేసుకున్నారు. ఆ విధంగా విశాలమైనటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఆక్యుపై చేసుకున్నారు, ఆక్రమించుకున్నారు అనమాట. సంతానం లేనటువంటి రాజ్యాలన్నీ కూడా ఏ రాజు అయితే అనారోగ్యం చనిపోయాడో, ఏ రాజు అయితే వయసు ముదిరిపోయి చనిపోయాడో, ఇక భార్య ఉన్నప్పటికీ కూడా భార్య ప్రభుత్వ యొక్క బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యంలో కొంత మొత్తం వాళ్ళకి చెల్లించబడతా ఉంటుంది సరాసరి మొత్తానికి. మిగతా రాజ్యం అంతా కూడా బ్రిటిష్ వారు తమ రాజ్యంలో కలిపేసుకుని ఇవాళ అధిపతులుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవారు. ఆ విధంగా వచ్చేటప్పటికి ఇంచుమించు 1857 సంవత్సరం వచ్చేటప్పటికి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మెజారిటీ పాలన అంతా కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది.
భారతదేశంలో అత్యధిక భాగం అంతా కూడా ఎవరైతే సంతానం లేకుండా ఉన్నారో రాజులు, ఆ రాజ్యం అంతా కూడా బ్రిటిష్ వారు వశం అయిపోయింది. తర్వాత నెమ్మదిగా బ్రిటిష్ వారు 1850 నుంచి చివరి వచ్చేటప్పటికి అత్యధిక మొత్తంలో సామ్రాజ్యాన్ని తమ వశం చేసుకోవడం అనేది జరిగింది. అలాగే నెమ్మదిగా రాజ్య పరిపాలనలో బ్రిటిష్ వారు ఎంటర్ అయ్యి ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ 1947 మనకి ఇండిపెండెన్స్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు కూడా భారతదేశం బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో కొనసాగి చివరికి మనం బ్రిటిష్ వారితో వార్ చేసి మనం దాన్ని యుద్ధం ద్వారా తిరిగి 1947 సంవత్సరం వచ్చేటప్పుడు తిరిగి మన ఇండిపెండెన్స్ వాళ్ళ నుండి మళ్ళీ తిరిగి స్వతంత్రం తీసుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1857 సిపాయిల తిరుగుబాటుకు నాందిగా చెప్పవచ్చు. ఈ 1800 సిపాయిల తిరుగుబాటులో ఝాన్సీ ప్రాంతం నుంచి సామ్రాజ్యాన్ని తన రాజ్యాన్ని కోరుకున్నటువంటి లక్ష్మీబాయి వీరమరణం పొందింది. యుద్ధం చేసి తమ రాజ్యం కోసం వీరమరణం పొందినటువంటి ఒక మహిళ. ఇక్కడ మనకి భారతదేశంలో ముఖ్యమైనటువంటి స్త్రీల గురించి ప్రస్తావించినప్పుడు సుల్తానా రజియా, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి. సుల్తానా రజియా అంటే వీళ్ళందరికంటే ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనం ఎవరి గురించి ప్రస్తావిస్తాం? ఫస్ట్ పర్సన్ రుద్రమదేవి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి వీర వనిత. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రముఖ దక్షిణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతాన్ని కాకతీయ పరిపాలన కాలంలో రాజ్యమైనటువంటి స్త్రీగా మనం చెప్తాం రుద్రమదేవి. తర్వాత సుల్తానా రజియా, ఢిల్లీ సుల్తాన్ పరిపాలించినటువంటి మొట్టమొదటి మహిళ, ముస్లిం మహిళ ఈమె సుల్తానా రజియా. ఈ సుల్తానా రజియా ముస్లిం యొక్క పరిపాలనా కాలంలో ఢిల్లీని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేసినటువంటి ఒక సాహస మహిళగా, అంటే అనేక మంది సర్దార్లు కానీ అనేక మంది కుట్రపూరితమైనటువంటి ఈ రాజ్య ఒకవేళ పన్నాగాలు పన్నినప్పటికీ వాళ్ళని ఛేదించి సమర్థవంతమైనటువంటి రాజ్య పరిపాలన చేసి ఢిల్లీని తన వశం చేసినటువంటి గొప్ప మహిళ సుల్తానా రజియా. బానిస వంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే మనకి ఇక్కడ 1206 నుంచి 1526 వరకు మనకి దీని గురించి ప్రస్తావన ఉంది. ఎందుకంటే 4 వంశాలు 5 వంశాలు: బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. ఈ 5 వంశాలు రాజ్య పరిపాలన చేశాయి 1206 నుంచి 1526 వరకు. ఈ లోడి వంశంలో చివరైనటువంటి ఇబ్రహీం లోడిని వధించి మామూలుగా బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడని చెప్పాం. అంటే ఈ 5 వంశాల్లో మొట్టమొదటి వంశం బానిస వంశం. ఈ బానిస వంశాన్ని కుతుబుద్దీన్ ఐబక్ అనే వాడు స్టార్ట్ చేశారు. ఈ బానిస వంశంలో చెందినటువంటి మహిళే సుల్తానా రజియా. సుల్తానా రజియా ఎక్కడ సంబంధించినటువంటి మహిళ అంటే మనం ఈ యొక్క బానిస వంశానికి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావించినప్పుడు ఈ బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి ఈ 5 వంశాల్లో బానిస వంశానికి చెందినటువంటి ఈ యొక్క సుల్తానా రజియా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొట్టమొదటి మహిళ అనమాట. అయితే ముస్లిం మహిళ, ఒక ముస్లిం మహిళ భారతదేశాన్ని పరిపాలించడం అదే మొట్టమొదటిసారి. తర్వాత రుద్రమదేవి, కాకతీయ వంశానికి చెందినటువంటి రుద్రమదేవి తన తండ్రి మరణాంతరం, ఉన్నతంగా రాజ్య పరిపాలన చేసినటువంటి తండ్రి మరణాంతరం. ఇక్కడ రుద్రమదేవి తండ్రి 62 సంవత్సరాలుగా రాజ్య పరిపాలన చేస్తే రుద్రమదేవి 26 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసింది. అంటే మనకి 20 అనమాట. 26 తండ్రి ఏమో 62 సంవత్సరాలు, కుమార్తె 26 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసింది. 26 సంవత్సరాలు రాజ్య పరిపాలనలో ఈవిడ భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో పేరు పొందినటువంటి మహిళ అనమాట. వీరోచితంగా రాజ్య పరిపాలన చేసిన వాడినటువంటి మహిళగా రుద్రమదేవి పేరు పొందింది. తర్వాత మనకి 1857 రెవల్యూషన్ మనకి ఈ సిపాయిల తిరుగుబాటు టైం వచ్చినప్పటికీ ఝాన్సీ ప్రాంతం కోసం వాస్తవంగా ఈ రాజ్యాంగ సిద్ధాంతం ప్రవేశపెట్టడం వల్ల బ్రిటిష్ వారికి ఆపోజిట్ గా సైన్యాన్ని తయారు చేసి తన యొక్క రాజ్యంలో పాటు అనేక రాజ్యాలు ఆ విధంగా కోల్పోయినాయి. కాబట్టి ఆ కోల్పోయిన రాజ్యాలను కూడా బ్రిటిష్ వారితో యుద్ధం చేసినటువంటి మరో మహిళ ఝాన్సీ ప్రాంత పాలకురాలైనటువంటి లక్ష్మీబాయి. ఆవిడే ఝాన్సీ లక్ష్మీబాయి. ఇక్కడ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, సుల్తానా రజియా భారతదేశంలో అనేక మంది ఈ మహిళలకు ఆదర్శమూర్తులుగా తీసినటువంటి గొప్ప పరిపాలకులు. వీరి యొక్క విధానం ద్వారా ఇండిపెండెన్స్ తర్వాత కూడా భారతదేశంలో మహిళల యొక్క గొప్పదనానికి ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది అనమాట. అంటే మనకి సుల్తానా రజియా, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి భారతదేశంలో తమ యొక్క పాత్రను పోషించినటువంటి నారీమణులుగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ భారతదేశంలో భూమి శిస్తు విధానం సంబంధించిన దాంట్లో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా భారతదేశం అధిక భాగాన్ని తీసుకెళ్లిపోయి బ్రిటిష్ వారు తన ఆధీనంలో చేసుకున్నారు.
నెక్స్ట్ ఈ డల్హౌసీ తర్వాత వెల్లస్ తర్వాత డల్హౌసీ వచ్చాడు కూడా. అంటే వెల్లస్ని ప్రవేశించిన సిద్ధాంతం ఏంటంటే సైన్య సహకార పద్ధతి. లాస్ట్ క్లాస్ దీని గురించి ఒకసారి ప్రస్తావించాం. బ్రిటిష్ వాళ్ళు కొంత సైన్యాన్ని భారతీయులకు ఇస్తారని, వాళ్ళకి సైన్యం వాళ్ళ దగ్గర పెట్టుకొని అలా ఇచ్చినందుకు వాళ్ళ కొద్ది మొత్తాన్ని భారతీయులు వసూలు చేయాలని, ఆ భారతీయుల యొక్క ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు తమ పరం చేస్తే అది బ్రిటిష్ వాళ్ళకి ఆధీనంలోకి వెళ్ళిపోయేది. అంటే బ్రిటిష్ యొక్క సైన్యం చాలా తెలివిగా, బ్రిటిష్ వారి యొక్క సైన్యం చాలా తెలివిగా భారతదేశంలో స్వరాజ్యాలకు వాళ్ళ సైన్యాన్ని పంపించి రక్షణ కోసం మీకు ఉంచి, వాళ్ళు ఆ రక్షణ ఇచ్చినందుకు బ్రిటిష్ వారికి కొద్ది మొత్తంలో భూమిని, వాళ్ళకి భారతీయమైనటువంటి భూమిని బ్రిటిష్ వారికి కేటాయించేవారు. ఆ విధంగా హైదరాబాద్ నిజాం అనేటువంటి మొట్టమొదటిసారి ఆలీ అనేటువంటి ఈ పర్సన్ భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క సైన్య సహకార పద్ధతి ఈ విధానాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి అనమాట. భారతదేశంలో ఉన్నటువంటి ఈ వెల్లస్ని ప్రవేశించినటువంటి సిద్ధాంతమే భారతదేశంలో మరికొన్ని ప్రాంతాలు బ్రిటిష్ వారి వశమయ్యాయి. అయితే డల్హౌసీ ప్రవేశించిన రాజశేఖర సిద్ధాంత రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఏ విధంగా ఆక్యుపై చేస్తున్నారు దాని గురించి చూసాం. సరే, వెల్లస్ని యొక్క సైన్య సహకార పద్ధతి అనంతరం భూమి శిస్తు విధానంలో మీకు జమీందారీ పద్ధతి, రైతువారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి అని 2-3 రకాలు ఉన్నాయి. ముందు క్లాస్ రైతువారీ పద్ధతి చెప్పి ఆఫ్ చేశాను, తర్వాత దాన్ని నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ మనకి ఈ భూమి శిస్తు విధానం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన దాంట్లో జమీందారీ పద్ధతి అన్న శాశ్వత భూమి శిస్తు విధానం అన్న ఒకటే. మీరు అదొకటి గమనించాలని చెప్పినప్పుడు జమీందారీ పద్ధతి అన్న శాశ్వత భూమి శిస్తు విధానం అన్న ఒకటే. తర్వాత మనకి రైతువారీ పద్ధతి అనేది ఉంది. తర్వాత మూడవది మహల్వారీ పద్ధతి అనేది ఉంది. ఈ జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టిన వాడు భారతదేశంలో కార్న్ వాలిస్ అనేటువంటి ప్రవేశపెట్టాడు. లార్డ్ కార్న్ వాలిస్ అనేటువంటి పర్సన్ 1793లో 1793 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. జమీందారీ పద్ధతి అన్న శాశ్వత భూమి శిస్తు విధానం అన్న ఒకటే. ఇది ముఖ్యంగా ఎక్కడ బెంగాల్, బీహార్, అదేవిధంగా ఒడిశా లాంటి ప్రముఖ ప్రాంతాల్లో, ఉత్తర సర్కార్ లాంటి ప్రముఖ ప్రాంతాల్లో ఈ సిస్టాన్ని జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. అదే రైతువారీ పద్ధతి వచ్చేటప్పటికి భారతదేశంలో బ్రిటిష్ వారు సర్ థామస్ మన్రో అనేటువంటి ఒక బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క నేతృత్వంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఇది కూడా ఇంచుమించు దక్షిణ ప్రాంతాల్లో ఉంది. అదైతే ఉత్తర ప్రాంతాల్లో ఉంటే ఇది చెన్నై అంటే మద్రాసు, ముంబై, అదేవిధంగా ఒడిశా, ఉత్తర సమ్మేళన ప్రాంతాల్లోనేమో ఈ రైతువారీ పద్ధతి సర్ థామస్ మన్రో అనేటువంటి యొక్క నాయకత్వంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఇక ఈ మహల్వారీ పద్ధతి ఇది ప్రాచీన పద్ధతి. అందువల్ల లాస్ట్ క్లాస్ ఈ మహల్వారీ పద్ధతి అంటే ఏంటి, ఇది ఎలా కొనసాగింది అన్న దాని ఉద్దేశం గురించి ఇది మాట్లాడుతూ నెక్స్ట్ క్లాస్ లో మనం సైన్య సహకార పద్ధతి గురించి చూద్దాం. థ్యాంక్ యూ.